మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు ఒక అద్భుతమైన వర్తమానం వింటున్నాం, దైవికమైన విషయాలు తెలుసుకుంటున్నాం. దేవుడు మనల్ని మన కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. మాకీరు ఇంటిలో లోదేబరు ప్రాంతంలో కుంటివాడు ఒకడున్నాడు. ఆయన పేరు మెఫీబోషెతు. ఆయన పుట్టుకతోనే కుంటివాడు కాదు, పడిపోవడం వల్ల అతను కుంటివాడయ్యాడు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు కుంటివాడువు, కుంటిదానువు కాదు. ఎప్పుడో ఏదో ఓ సందర్భంలో పడిపోయిన వాడిగా నువ్వు ఉన్నట్లయితే ఈ మాటలు నీకు నీ కుటుంబానికి బలాన్ని ఇస్తాయి. ఇదిగో లోదేబర్ ప్రాంతంలో ఉన్న ఆ మెఫీబోషెతును పిలవడానికి దావీదు సిద్ధపడ్డాడు. ఈరోజు దావీదు దేవునికి సాదృశ్యంగా, మెఫీబోషెతు మన జీవితాలకు సాదృశ్యంగా మనం చూసుకున్నట్లయితే పడిపోయిన నీ అనుభవంలో నుండి ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు మరలా నిలబెట్టడానికి. ఆధ్యాత్మికంగా నువ్వు పడిపోయినట్లయితే, కుటుంబ పరంగా నువ్వు పడిపోయినట్లయితే, సామాజిక పరంగా నువ్వు పడిపోయినట్లయితే, ఆర్థికంగా నువ్వు పడిపోయినట్లయితే, ఆత్మీయంగా నువ్వు పడిపోయినట్లయితే, సమృద్ధి కలిగిన చోట నుండి అసమృద్ధి కలిగిన చోటుకు నువ్వు వెళ్ళినట్లయితే, నీ కుంటితనాన్ని, నీ అవిటితనాన్ని తొలగించడానికి, నీ సిగ్గును, నీ నిందను, అవమానాన్ని తొలగించడానికి ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. ఏ సమయంలో నువ్వు పడిపోయావు, ఏ స్థితిలో నువ్వు పడిపోయావు, కృంటితనాన్ని అనుభవిస్తూ బాధపడుతున్నావా, ఆత్మీయ స్థితిలో ఎదగలేనని సిగ్గుపడి ఇంకా మరలా దేవుని సన్నిధికి రాకుండా తిరుగుతూ, దేవుణ్ణి ఆ మాటలకు లోబడకుండా నేను పడిపోయాను ఇక లేవలేనని నేను బ్రతుకుతూ ఉంటే, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అవిటితనాన్ని తొలగించడానికి, కుంటితనాన్ని తొలగించడానికి, మాకీరు ఇంటి నుండి నిన్ను విడిపించడానికి, లోదేబరు ప్రాంతంలో నుండి నిన్ను రప్పించడానికి నా దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు నిజంగా రాగలిగితే నీ అవిటితనాన్ని, నీ సిగ్గును, నీ నిందలను తొలగించి, నీ ఆత్మీయ స్థితిని బాగుచేసి, నీ ఆర్థిక సమస్యలను తీర్చి, నీకు సమృద్ధి కలిగిన ఆశీర్వాదం ఇవ్వడానికి మెఫీబోషెతును దావీదు పిలిచినట్లు నా దేవుడి రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు తెలుసా? నీ తండ్రిని యోనాతానుని బట్టి సౌలు కలిగిన భూమంతయు మరలా నీకు ఇవ్వబోతున్నాను. మెఫీబోషెతు, సదాకాలము నా బల యొద్ద నువ్వు భోజనం చేస్తావని దావీదు అభయమిచ్చినట్లు ఈరోజు దేవుడు నీకు, నీ కుటుంబానికి అన్ని విషయాల్లో కూడా సమృద్ధి కలిగిన ఆశీర్వాదం ఇవ్వడానికి అభయమిస్తున్నాడు నా దేవుడు. ఆత్మీయంగా కుంటితనాన్ని అనుభవిస్తున్నావా? పడిపోయావా? లేవలేననుకుంటున్నావా? త్రాగుడు అనే వ్యసనంతో పడిపోయావా? శారీరక కోరికలతో పడిపోయావా? ఆర్థిక సమస్యల్లో పడిపోయావా? అప్పుల బాధలో పడిపోయావా? కుటుంబ పరంగా పడిపోయావా? నెమ్మది లేని స్థితిలో పడిపోయావా? ఓర్పు సహనం లేకుండా గర్వంతో పడిపోయావా? ఏ స్థితిలో నువ్వు ఆత్మీయంగా, నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోయినా కుంటివాడిని లేపి